హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అది చెప్పుకున్నాం కదా. ఏది చెప్పుకున్నాం నిన్న మనము? మఖా నక్షత్రం గురించి. ఇప్పుడు ఏ రాశి? మఖా తర్వాత సింహరాశి. మఖా నక్షత్రం సింహరాశి వాళ్ళకి నిన్న చెప్పాం. ఈరోజు కన్యారాశి వాళ్ళకి చెప్తున్నా. ముందు ఫస్ట్ మనం పరిచయం చేసుకుందాం కన్యారాశి వాళ్ళకి ఎలా ఉంది అనేది. అంటే ఏ నక్షత్రాలు వాళ్ళకి వర్కౌట్ అవుతాయి, ఏ పేర్లు వాళ్ళకు వస్తాయి అంటే లగ్నాల వారీగా అయితే మనం మీరు ఇచ్చే డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఉంటే లగ్నాలు, మీ టైము, యాజ్ ఇట్ ఈజ్ అన్నీ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు టోటల్ ఓవరాల్గా అయితే మీ నక్షత్రము, మీ పేర్లు కరెక్ట్గా అయితేనే, మీ అక్షరాలు నక్షత్రాన్ని బట్టి కరెక్ట్గా అక్షరాలు అయితేనే మీకు నేను చెప్పేది వర్తిస్తుంది, లేకపోతే మీకు జరగదు. అందుకే ఒకసారి మీరు మీ కాంటాక్ట్ అవ్వాలంటే కామెంట్లో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ పెట్టండి. నేను ఖచ్చితంగా మీది ఏందో చూసి మీ లగ్నం ఏంది, మీ నక్షత్రం ఏంది, మీ రాశి ఏంది అన్నీ డీటెయిల్గా ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఆగండి. పూర్తిగా నేను చెప్పేది పూర్తిగా నా వీడియోలు మొత్తం చూడాలి మీరు ఖచ్చితంగా. అంతే, మధ్యలో ఆపద్దు, పూర్తిగా చూడండి. ఏమంటే నేను ఏదో సొల్యూషన్స్ ఇస్తుంటా. మంచి సాంగ్స్, మంచి మాటలు, మంచి పాటలు, మంచి భగవద్గీత, మంచివన్నీ రేపు రాబోయే వరలక్ష్మి వ్రతం గురించి అవన్నీ చెప్తూ ఉంటా. సరే, ఇప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం గురించి ఏంటంటే కొన్ని చేయకూడని ఉంటాయి, అవి చేయకూడదు మనం. లక్ష్మీ వారాలు అంటే ఓన్లీ శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసం పెట్టినప్పటి నుంచి మనం కొన్ని పనులు చేయకూడదు. ఇంట్లో డబ్బు ఉండాలి అంటే మనం కొన్ని అవాయిడ్ చేయాలి ఆ మాసంలో. కొన్ని అవేందో కూడా మీకు కొన్ని టిప్స్ చెప్తా, అన్నీ చెప్తా. ఆగండి, లేట్ చేయొద్దు. ఓయమ్మ ఇంకా ఎన్నో రోజులు ఉంది, చెప్తూ ఉంటా మీకు, వినండి. మీకు నచ్చుతాయి, హ్యాపీగా నచ్చుతాయి, వినండి. బ్రేక్స్ అయితే ఏమి ఇవ్వను నేను, డైరెక్ట్ ఫాలో అవుతుంటాను, చెప్తూ ఉంటాను. ఇప్పుడు కన్యారాశి గురించి మనం ఎత్తాం. కన్యారాశి గురించి ముందు పరిచయాలు చేసేసుకొని ఏ పేర్లు, ఏ నక్షత్రాలు 12 రాశులకు చెప్పేసామనుకో, తర్వాత వరుసగా మనం అందరి గురించి అన్నీ చెప్పచ్చు. మళ్ళీ లగ్నాల్లో ఏ గ్రహాలు ఉండకూడదు, ఏ పాపగ్రహాలు, చెడు గ్రహాలు, పాపగ్రహాలతో మంచి గ్రహాలు, ఏవి మనకి ఏదన్నా ప్రమాదాలు జరుగుతాయి కదా, ఆ ప్రమాదాలు ఏ నక్షత్రాల వల్ల, ఏ రాశుల్లో, ఏ లగ్నాల్లో ఏ గ్రహాలు, చెడు గ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి ఎప్పుడు ఏం జరుగుతాయి, సంతానం మనకు కలగడానికి ఏ లగ్నంలో ఏ నక్షత్రాలు ఏ స్థానాన్ని చూడాలి, అవన్నీ కూడా నేను మీకు రోజుకొకటి చెప్తూ ఉంటా. జాతకాల గురించి కూడా అన్నీ మీరు వినండి. మీ లక్ అది నేను మీకు దొరకడం. ఎందుకంటే నేను ఎప్పుడు లలిత అమ్మవారిని 7వ ఏట నాకు 7వ ఏటప్పటి నుంచి లలిత అమ్మవారిని నేను ప్రార్థిస్తుంటా ఎప్పుడు ఆమెని. కానీ నేను ఐశ్వర్యం అవి ఇవి కావాలని కాదు, ఏదో రోజుకొక రొటేషన్ ఎట్టో దేవుడు జరుపుతున్నాడు, అంతేగాని నాకు కోట్లు లేవు, వందలు లేవు, కనీసం రూపాయలు కూడా ఉండవు. అది నా భవిష్యత్తు అయితే. అది మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో మీ నిర్ణయం, అది మీ చాయిస్. యువర్ చాయిస్. ఆల్ ఫ్రెండ్స్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబర్స్ అందరూ, సరేనా? మీరు నాకు హెల్ప్ చేస్తే మీకంటే అదృష్టవంతులు ఉండరు. ఇంకా మీకు అదృష్టవంతులు అవుతారు. నాకు ఏ విధానం హెల్ప్ చేస్తారో మీరు ఆలోచించుకోండి. సరే, అయితే ఇప్పుడు రాశుల గురించి చెప్తున్నాము. మధ్యలో అంటే ఇంకెప్పుడు రావాలి ఊరికే బ్రేకులు. అంటే నేను కొత్తగా మీకు పరిచయం అవుతున్నాను కదా, అందుకోసం ఎక్కువ లెంత్ వీడియోలు చూడండి, వాటిలో పెడతాను. ఇంకా షార్ట్ వీడియోస్లో ఏదో చిన్న డ్యాన్సులు వేస్తాను. నాకు నచ్చిన శ్రీదేవి గారి సాంగ్స్, ఎన్టీ రామారావు సాంగ్స్, చిరు గారు అంటే అసలు ఇష్టం, చిరు సాంగ్స్. సరేనా? సరే, ఇప్పుడు కన్యారాశి గురించి. వాళ్ళకి ఫస్ట్ కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3 పాదాలు వస్తాయి. 1వ పాదం సింహంలోకి వెళ్ళిపోయింది. హస్తం వచ్చి 1, 2, 3, 4 పాదాలు హస్తానే వచ్చింది. తర్వాత చిత్ర
చిత్ర అనరు దాన్ని, చిత్తము, మన మనసు బుద్ధి అన్నీ చిత్తం అంటే చిత్తా నక్షత్రం 1-2 పాదాలు వస్తాయి. అయితే ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాలు కలిపి కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వాళ్ళకి గత 1 year 2 years నుంచి కొంచెం ఆరోగ్యం బాగుండదు. వాళ్ళకి కొంచెం హెవీగా వచ్చి మళ్ళీ డౌన్ అయిపోయారు. మళ్ళీ కోలుకోవడానికి మళ్ళీ కొద్ది రోజులు పడుతుంది. ఎందువల్ల తెలుసా మీకు? అవి మీకు నేను చెప్తా. బాగుండదు అయితే అది దేనివల్ల మీరు తెలుసుకోవాలి. కానీ ప్రస్తుతానికి అయితే ఈ ఓవరాల్గా అయితే మీకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. ఓవరాల్గా అయితే కన్యారాశి గురించి చెప్తాను. వాళ్ళలో ఖచ్చితంగా ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళవి పేర్లు వచ్చి పా అక్షరం పాగుడింతం, టాగుడింతం, టో పాగుడింతం మొత్తం నా, ష, పే, పో ఈ అక్షరాలే వస్తాయి. పాగుడింతంతో మొత్తం లెటర్స్ వస్తాయి. టో వస్తుంది అంతే, ఇంకేం రావు వాళ్ళకి. పో అక్షరం వస్తుంది, పోలమ్మ, పాలయ్య ఇట్లాంటివి కొన్ని, అంతేగాని ఇంకా దాన్ని దాటి మించి పోవు. ఆ 2 లెటర్సే వస్తాయి. వాళ్ళకేంటంటే ఓవరాల్గా అయితే మీ నక్షత్రాలు అవే అయ్యుండి మీ అక్షరాలు కూడా అవే అయ్యుంటే, అంటే ఒక్కొక్కరు నక్షత్రాల వారీగా పేర్లు పెట్టరు. ఏదో ఒక సుబ్బమ్మ, ఎల్లమ్మ, పుల్లమ్మ పెడతారు. అవి జరగవు వాళ్ళకి. అది పెద్ద సమస్య ఇప్పుడు మాకు. మీరు కామెంట్లో పెట్టండి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా హాస్పిటల్దే పెట్టాలి, టైం టు టైం. అట్టయితేనే మీ జాతకం గ్యారంటీగా వస్తుంది. సరేనా? ఇప్పుడు చెప్తా. ఆదాయం 8, ఏం ఆదాయమే లేదు కన్యారాశి వాళ్ళకి. నష్టం వచ్చి 11 ఉంది. 11, 8 పోతే ఏముంది, ఇంకా నష్టమే కదా. ఎక్కువ నష్టం ఇచ్చాడు, ఆదాయం తక్కువ ఇచ్చాడు, నష్టం ఎక్కువ ఇచ్చాడు. 11 నష్టం ఇచ్చేసాడు, 8 ఆదాయం ఇస్తే ఏం లాభమా? వేస్ట్. అంటే 8 ఆదాయంలో 11 నష్టం చేస్తున్నారంటే మీరు ఎక్కువ డబల్ చేస్తున్నారు. 8కి మించి 9, 10, 11 3 నష్టం చేస్తున్నారు మీరు. 3 భాగాలు. 8 ఆదాయం వస్తే 3 భాగాలు నష్టం పోతున్నది. సరే, గురువు వచ్చేసి చతుర్థ సప్తమాది గురువు వచ్చి ఎన్నింట్లో ఉన్నాడు వీళ్ళకి? 11వ ఇంట 7. శని బాగలేడమ్మా. సప్తమ స్థానంలో శని. ఒకటే సంచారం, ఒక దగ్గర ఉండరు. స్థాన మార్పులు అవి ఇవి, అబ్బాయి గందరగోళంగా ఉంది. ఆరోగ్యం బాగలేక ఒకటే గొడవలు భార్యాభర్తలకు. సప్తమ స్థానంలో శని ఉన్నా అంటే భార్యాభర్తలకే కాదు, అసలు మీరు చెప్పేది ఎవరు వినరు. మీ బాధ మీది. ఎవ్వరు, కనీసం బిడ్డలు కూడా వినరు, భర్త వినరు, ఎవరు వినరు. ఇవి నిజం నేను చెప్పేది, కానీ మీరే ఆలోచించుకోండి. నేను చెప్పేది పూర్తిగా వింటే మీకు అన్నీ వస్తాయి. నేను ఒక్కొక్కటి చెప్తున్నా. తర్వాత సప్తమంలో శని బాగలేడు. మీకు ఎన్నేళ్ళు బాగుండదు అనేది కూడా మీది. కన్యారాశి అయితే మీరు ఆ నక్షత్రాల్లో పుట్టుంటే ఉత్తరాగానైతే పెట్టండి, హస్త అయితే పెట్టండి, చిత్త అయితే మీది. ఆ 3 కన్యారాశి వస్తుంది. ఏ పాదాలో పెట్టండి, టైం పెట్టండి, ఖచ్చితంగా మీకు చెప్తా. ఇప్పుడు మీకేం ప్రజెంట్ అయితే బాగాలేదు చెప్తున్నా కన్యారాశి వాళ్ళ పేరుతో అయితే. కానీ వాళ్ళది ఖచ్చితంగా ఆ 3 నక్షత్రాలు ఏదో ఒకటైతేనే కన్యా వస్తుంది. సరేనా? సరే, ఆందోళన చెందుతారు, ఆందోళన పడకండి. ధన నష్టము, ఒకటే అప్పులు ఎక్కువ ఉంటాయి. ఏం అమ్మాలా తెలియదు. సరే, రాజకీయ పరంగా అయితే కొంచెం అయినా ఏం లేదు, ఊరికే నోటి దాకా వచ్చి వెళ్ళిపోతుంది. చేతిలో ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేరు మీరు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమందికి, అందరికీ కాదు. ఏం మాకు బాగుండి నేను కోటేశ్వరుని అంటున్నాను కాదు. రాహుబలం కొద్దిగా ఉన్నట్టుంది. రాహుబలం అంటే అది గ్యారంటీ నేను చెప్పలేను. ఏంటంటే మీవి నక్షత్రాలు పెట్టండి, చెప్తా నేను ఖచ్చితంగా. కొంతమందికి శ్రద్ధ అనేది పోతుంది. దేని మీద, భగవంతుడి మీద కూడా భక్తి ఉండదు. కొంతమందికి కన్యారాశి వాళ్ళకి దేవుడి మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఎందువల్ల? కష్టాల వల్ల.
ఏమి బతుకుతాంలే, ఏమి చేస్తాంలే, ఎట్ట చేయాలి, ఏంది ఇదంతా అనే ఆలోచనలే పడిపోతుంది. ఉద్యోగాలు కూడా పోయేదానికి కూడా ఉంది ఆస్కారం. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అంటే జన్మ లగ్నాన్ని బట్టి మంచి లగ్నము, మంచి నక్షత్రము, మంచి రాశి కాదు, మంచి లగ్నం అయ్యండి. ఉద్యోగానికి సంబంధించిన గ్రహం 10లో బాగుండింటే లగ్నం నుంచి, అది మంచి గ్రహం అయ్యి ఉంటే గురువో లేకపోతే శుక్రుడో ధనస్థానానికి అధిపతి అయ్యి ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు నిలుస్తాయి. లేకుంటే కొంతమందికి ఉద్యోగాలతో కూడా ఊసింగ్ అయిపోతాయి. కన్యారాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. సరే, నెక్స్ట్ మనం రేపు వచ్చేసి వేరే వాళ్ళకి ముందు 12 రాశులకి నేను పరిచయం చేసుకుంటున్నా, తర్వాత అందరికీ విశదీకరిస్తాను. ఈ లోపల మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. నావన్నీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు వాచ్ ఎక్కువగా చూడండి. నేను ప్రతి ఒక్క మంచి మాట చెప్తాను. సరే, హాయ్ ఫ్రెండ్స్. రేపు ఇంకా ఆదివారం, రేపు ఇంకా మంచి మాటలు కూడా చెప్తా. హాయ్ ఫ్రెండ్స్.